హాయ్ హలో ఈ సమ్మర్లో చేసుకునే హెల్త్ డ్రింక్ అనే చెప్పచ్చు. ఇదైతే ధనియాలు బాగా కడిగేసుకొని ఒక కప్పు ధనియాలకు 3 గ్లాసులు నీళ్ళు వేసేసుకోవాలి. అవి 2 గ్లాసులు అయ్యే వరకు బాగా మరిగించి షుగర్ కూడా అందులోనే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉంటుంది. ఈ జ్యూస్ అయితే చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ రోజు చేసిన రోజు మా పిల్లలు తాగలేదు. ఇంకా ఆ రోజు మేము మ్యారేజ్కు రిసెప్షన్కి వెళ్తున్నాము. రోజు సాయంత్రం వెళ్తున్నాము. మా పిల్లలు వచ్చేసి అందరం బయలుదేరి వెళ్ళేసరికి ఆ రోజు ఇంకా నైట్ ఫంక్షన్కి అయితే రిసెప్షన్కు అటెండ్ అయ్యాము అందరము. మా అక్క, నేను, మా కజిన్ సిస్టర్ కూడా వచ్చేసింది బెంగళూరు నుంచి. ఇక మా పెద్దమ్మ, పెద్ద నాయన, పుట్టింటి బంధువులందరూ వచ్చేసారు. అందరూ ఇక మా బాబాయ్ బిడ్డలైతే పెళ్ళి నైట్ గేమ్ చేసుకొని అదే ఊళ్ళో మా అమ్మోళ్ళు ఇంకా ఎవరిని తీయాలా అదే వీడియోని తీస్తున్నా. ఇచ్చాను వాడిని అక్కడే తినిపించుకొని మళ్ళీ మేమైతే పెళ్ళికైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాము కళ్యాణ మండపానికి. 10:30కి అయితే మ్యారేజ్. ఇంకా అందరం మా అక్క, మేము, మా అమ్మ అందరం కలిసి వెళ్ళాము. అంతే అండి. అలాగే పుట్టింటి వాళ్ళు పెళ్ళికి ఏదైనా రిసెప్షన్స్కి ఏదైనా ఫంక్షన్స్కి పిలిస్తే వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే అందరూ ఒక చోట ఉంటారు. చిన్నప్పుడు కలిసి తిరిగి మాట్లాడిన వాళ్ళందరూ కనిపిస్తారు. మేము మళ్ళీ భోజనం చేసుకొని అయితే నేను చాలా ఆశ్చర్యపోయింది. ఏంటంటే మ్యారేజ్లో మధ్యాహ్నం అయితే నాన్ వెజ్ పెట్టారు. మేము బుధవారం తింటాం కాబట్టి ఫంక్షన్లో తిన్నాము పెళ్ళైన తర్వాత. ఇక్కడైతే అరుంధతి నక్షత్రం చేస్తున్నారు. పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు వాళ్ళు. మేము పెళ్ళిలో కాసేపు ఉండి మధ్యాహ్నం అయితే ఇంటికి చేరుకున్నాము. అంతే అండి ఈ వీడియో. ఇక నేను, మా అక్క, మా కజిన్ సిస్టరు పెళ్ళి కాకముందు చాలా క్లోజ్ అన్నమాట. చాలా అల్లరి చేస్తూ బాగా ఆడుకునే వాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇకైతే మేము 6 years తర్వాత మళ్ళీ కలిసాము. వాళ్ళైతే రీల్స్ చేసుకుంటున్నారు. మా అక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె రీల్స్కు వాళ్ళిద్దరు తీసుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్నాను. నన్ను కూడా అయితే ఈ రీల్స్లో అయితే తీసుకున్నాము. నేనైతే ఫస్ట్ క్లాస్ అన్నమాట డ్యాన్స్లో. ఇంకా మా అక్క అయితే 6th క్లాసు, సుచరిత అయితే 9th క్లాస్ అంట. అంతే అండి వీడియో. సపోర్ట్ చేయండి. బాయ్. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ధనియాల కషాయం అయితే ఇచ్చాను మా పిల్లలకు. వాడైతే అదేంటి ఏంటి అని అడుగుతాను.